హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము నానక్రామ్గూడలో ఉన్న ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్కి వచ్చేసాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఎలా ఉంటుందో ఈ అడ్వెంచర్ పార్క్. సో ఇక్కడైతే మనకి చాలా ఫన్ యాక్టివిటీస్ అండ్ గో కార్టింగ్, బంజీ జంప్స్, నెంబర్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్, డ్యాన్స్ స్టేజెస్ అండ్ ఫుల్లీ లోడెడ్ విత్ మల్టిపుల్ కిడ్స్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్. సో ఇలా చాలానే ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సో మెనీ రెస్టారెంట్స్ అండ్ మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ అండ్ ప్లే యాక్టివిటీస్ లైక్ బాక్స్ క్రికెట్ కానీ, బంజీ యాక్టివిటీస్ కానీ, బంజీ ఇజెక్షన్స్ అండ్ గో కార్టింగ్ స్పెషలీ, అండ్ ట్రాంపోలిన్ అండ్ ఆల్సో జిప్ లైనింగ్. ఇలా చాలానే ఫన్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ everyone can enjoy a lot. సో మీరు చూస్తున్నారు కదా, జస్ట్ వీ ఎంటర్డ్ అండ్ సో ఆల్రెడీ గో కార్టింగ్ స్టార్ట్ అయింది అండ్ సో సూపర్బ్. ఇట్స్ అ లాంగ్ ల్యాప్ కూడా, సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అసలు. సో చూడండి, ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్. సో మేము కూడా కొద్దిసేపట్లో ఈ గో కార్టింగ్కి వెళ్తాం. సో ఐ విల్ టెల్ యూ మోర్ డీటెయిల్స్ ఆన్ దట్. సో ఇంకా ఒకసారి లోపల ఇంకేమున్నాయో యాక్టివిటీస్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ది గో కార్టింగ్ ల్యాప్. సో దీంట్లో సింగిల్ కార్ట్ అండ్ ఆల్సో ట్విన్ కార్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో కిడ్స్ది ఒకవేళ మనం మనతో పాటు తెచ్చుకుంటే, సో వాళ్ళని కూడా మనం సైడ్ కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు మనం డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే పైన దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్. సో ఎవ్రీవన్ ఈజ్ ఫుల్లీ లోడెడ్. ఇదే బంజీ ఇంజెక్షన్. సో సూపర్ లోడెడ్ ఫన్ అది. సో మీకు తర్వాత చూపిస్తా దాని గురించి. అండ్ ఇంకా చూద్దాం ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో. ఓకే, సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గో కార్టింగ్. ఇట్స్ ఫుల్లీ బిజీ అన్నమాట. సో మేము కొద్దిగా ఎర్లీగా వెళ్ళాం, సో క్రౌడ్ అంతగా లేదు. సో దట్ ఈస్ గుడ్. సో జనరల్గా ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అండ్ ఇట్ విల్ టేక్ లాంగ్ క్యూస్ అండ్ లాంగ్ వెయిటింగ్ టైం కూడా ఉంటుంది. సో వీఆర్ లక్కీ, ఇప్పుడు అంత క్రౌడ్ లేదు. ఓకే, నైస్. కమింగ్ వీఆర్ ఆల్సో కమింగ్. అండ్ మీకు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ది జిప్ లైనింగ్ టవర్ యాక్చువల్లీ. సో ఫుల్ గేర్ వేసుకొని మనం పైకి వెళ్ళి అక్కడ నుంచి జిప్ లైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ. అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూసారా? సో అలా పీపుల్ హ్యావ్ టు గో టు ద టాప్ అన్నమాట. సో ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి ఆ రోప్ ఉంది కదా, సో ఆ రోప్ మొత్తం, సో ఇట్స్ ద జిప్ లైన్ ట్రాక్. సో ఇట్స్ ఫన్, రియలీ ఫన్. సో ఇంకెక్కడ చూడండి, సో దెర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్. అండ్ మేమైతే ఓకే కొద్దిగా ఫుడ్ తినేసి కొద్దిగా యాక్టివిటీస్ చేద్దామని చెప్పి ఇంకా ఫుడ్ ప్లేస్కి వచ్చేసాం. సో మా వైఫ్ అండ్ కిడ్ అండ్ ఫుల్ చిల్ అవుతున్నారు అండ్ దే ఆర్ ఆల్సో హంగ్రీ టు. అండ్ ఇక్కడ మనకి క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. సో ఇట్స్ రియలీ లుకింగ్ బ్యూటిఫుల్. మా వాడితో పాటు ఒక చిన్న డ్యాన్స్ అయితే వేయించారు వాడికి సాంగ్కి. సో వాడికి తెలిసిన కొన్ని స్టెప్స్ వాడు చేశాడు అండ్ లుకింగ్ క్యూట్ కదా. వాడ డీర్ వెనకాల మాతో హైడ్ అండ్ సీక్ ఆడాడు కొద్దిసేపు. సో ఓకే, కాట్ యూ. సో వాడు అలా కొద్దిగా ఎంజాయ్ చేశాడు క్రిస్మస్ ట్రీ దగ్గర. అండ్ మాకు కూడా కొద్దిగా టైం పాస్ అయిపోయింది ఇన్ ద మీన్ వైల్ ఫుడ్ వచ్చే టైంకి. సో వాడు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తూ మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అండ్ నైస్, వీ గాట్ ద ఫుడ్ అండ్ ఫుడ్ అయితే మేము కంప్లీట్ చేసేసాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ డెజర్ట్స్ అండ్ మిల్క్ షేక్స్. సో మనం ఎంత ఫుడ్ తిన్నా కానీ అట్ ద ఎండ్ ఒక మిల్క్ షేక్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ లంచ్ ఎండ్స్. సో వాడికి నచ్చిన మిల్క్ షేక్స్ వాడే ఆర్డర్ పెట్టుకున్నాడు అండ్ హీఈస్ హ్యావింగ్ దట్. సో ఇప్పుడైతే మనం ఫర్దర్ యాక్టివిటీస్కి వెళ్దాం.
సో మా వైఫ్ అయితే బంజీ ఎజెక్షన్ చేస్తానని చెప్పి, సో షీ ఈజ్ స్కేర్డ్ బట్ షీ వాంట్ టు డూ. సో నేను కూడా ఓకే అని వి గాట్ ద టికెట్స్. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది బంజీ ఎజెక్షన్. సో ఇదైతే ఇక్కడ ఆల్మోస్ట్ 40 feet హైట్ అయితే ఉంటుంది ఈ బంజీ ఎజెక్షన్. అండ్ పీపుల్ విత్ అబౌవ్ 60 to 90 kgs ఆఫ్ వెయిట్ మాత్రమే ఇక్కడ అలౌడ్ సో ఈ బంజీ ఎజెక్షన్ చేయడానికి. అండ్ దెర్ ఈజ్ అ ట్రాంపోలిన్ అండ్ బంజీ జంప్. సో అక్కడైతే జస్ట్ ఐ మీన్ బిలో 60 వాళ్ళకి అలౌ చేస్తారు. సో మా వైఫ్ ఇంకా ఎవ్రీథింగ్ లోడెడ్ అనమాట. సో షీఈస్ గెటింగ్ రెడీ. ఫేస్ అయితే కొద్దిగా స్కేరీగా పెట్టింది. సో చూద్దాం. ఇంకా మావాడైతే ఇంకా స్టోన్స్, మీకు చెప్పాను కదా వాడికి స్టోన్స్ అంటే పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా హీ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద స్టోన్స్ అనమాట. సో ఆ స్టోన్స్ని తీసుకొని అటు ఇటు విసురుతూ ఉన్నాడు. సో ఈ లోపల తిన యాక్టివిటీ అయిపోతుందని చెప్పి నేను కూడా వాడిని అనలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రెడీ. సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ బంజీ ఎజెక్షన్. సో ఇట్ లుక్స్ స్కేరీ, చూడాలి. ఓకే, సో మెనీ బెల్ట్స్ అండ్ ఫుల్ ప్రొటెక్షన్తో అయితే ఇక్కడ మనకి ఆ గేర్ అంతా సెట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇట్ లుక్స్ వెరీ టాల్ అండ్ ఆల్మోస్ట్ 40 feet మీకు చెప్పాను కదా. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, నైస్. షీ ఈజ్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్. సో ఆల్ సెట్. చిన్న స్కేరీ స్మైల్ అయితే ఇస్తుంది బట్ షీ ఈజ్ సెట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ a one-time యాక్టివిటీ అనమాట. డెఫినెట్లీ దెర్ విల్ బి జస్ట్ 1 ejection అంతే. అండ్ అగైన్ ఎవ్రీ టికెట్కి 1 time బంజీ ఎజెక్షన్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత పెద్దదో. ఇట్స్ లైక్ ఆల్రెడీ లుకింగ్ స్కేరింగ్ టు మీ యాక్చువల్లీ. సో చూద్దాం. ఓకే, ఆ సైడ్ ఉన్న బ్లాక్ కవర్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం పట్టుకోవాలి. వెరీ స్టిఫ్గా పట్టుకోవాలి. అండ్ బాడీ హ్యాస్ టు బీ లిటిల్ స్టిఫ్ యాజ్ వెల్. ఎందుకంటే ఒకేసారి పైకి వెళ్తే బాడీ కొద్దిగా లూజ్గా ఉంది అంటే దెన్ దెర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ఫ్లిప్పింగ్ అనమాట. సో యూ షుడ్ బి స్టిఫ్గా పట్టుకోవాలి అండ్ కూల్గా ఉండాలి అంతే. సో లెట్స్ సీ. ఓకే, ఇట్స్ గెటింగ్ రెడీ. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. Okay, all set. Ready, 1, 2. నా కింద బాగానే ఉంది ఇక్కడ 1, 2, 3 చెప్పడానికి. బట్ ఓ షీస్ గాన్. ఎంత పైకి వెళ్ళిందో. ఓ మై గాడ్, షీఈ్ ఆల్మోస్ట్ ఫ్లిప్పింగ్ అనమాట. సో అదే నేను చెప్తున్నా కదా, బాడీ కొద్దిగా చాలా స్టిఫ్గా ఉంచాలి. అండ్ సమ్హౌ ఫ్లిప్ అవ్వలేదు తను. సో గుడ్. సో డెఫినెట్లీ వన్స్ చేసాక ఇంకోసారి డెఫినెట్గా చెయ్యరు, అదైతే నేను షూర్. సో ఫైనలీ ది యాక్టివిటీ ఈజ్ డన్. ఇప్పుడు మెల్లిగా తన్ని కిందకి ల్యాండ్ చేస్తున్నారు. ఓకే, షీ లుక్స్ ఓకే. సో యా, ఫైనలీ తను అనుకున్నది సాధించింది. నైస్. ఓకే, ఐ హోప్ షీ ఎంజాయ్డ్. ఓ మై గాడ్, చాలా బెల్ట్స్ ఉన్నాయి. నైస్. ఓకే, ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ యాక్టివిటీకి వచ్చేసాం. ఇట్ ఈజ్ అవర్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, గో కార్టింగ్. సో మా వైఫ్ ఇంకా తను ఫస్ట్ వెళ్తా అన్నది. సో షీ ఈజ్ రెడీ విత్ హర్ కార్ట్. ఓకే, సో ఆల్ గేర్ అయితే మనకి ఇస్తారు. సో దెర్ ఈజ్ 1 jacket అండ్ హెల్మెట్. అండ్ హెల్మెట్
ముందు వేసుకునే ముందు దెర్ విల్ బీ సమ్ హెడ్ క్యాప్స్ ఆల్సో. సో ఆ క్యాప్స్ మనం పెట్టుకొని హెల్మెట్ వేసుకోవాలి. అండ్ మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తే దట్ ఈస్ ది ట్విన్ కార్ట్. సో మీకు ఇందాక చెప్పాను కదా 2 people కూడా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ద ట్విన్ కార్ట్ అండ్ సింగిల్ కార్ట్స్ కూడా అవైలబుల్. సో విచ్ ఇప్పుడు మా వైఫ్ కూర్చున్నది కదా, సో దట్ ఈస్ ద సింగిల్ కార్ట్ అనమాట. అండ్ దెర్ విల్ బీ మల్టిపుల్ ల్యాబ్స్. సో 3 laps, 5 laps, 7 laps అలా మల్టిపుల్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో మన చాయిస్ ప్రకారం మనం చూస్ చేసుకుంటే యూ కెన్ గో విత్ దోస్ ల్యాబ్స్ అన్నమాట. సో ఇది జస్ట్ లైక్ స్కూటీ లాగే. సో 1 accelerator and 1 brake. సో కాకపోతే కొద్దిగా స్టీరింగ్ కొద్దిగా స్టిఫ్ ఉంటుంది. సో అదే తను చెప్తున్నాడు. అండ్ బ్యాక్ దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ ఇంజిన్ ట్యాంక్. సో దాన్ని కూడా మనం టచ్ చేయకూడదు బికాజ్ ఇట్ విల్ బీ హాట్. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో షీ ఈజ్ రెడీ. ఓకే, ఆల్ గెట్ సెట్. ఓకే, మావాడు ఎంకరేజ్ చేస్తున్నాడు వెళ్ళు వెళ్ళు అని. నైస్, షీ స్టార్టెడ్. గుడ్. ఓకే, తన ల్యాబ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నైస్, స్టడీ అండ్ స్లో. గుడ్. ల్యాబ్ కూడా ఇట్స్ క్వైట్ గుడ్ అండి. ఏదో చిన్న ల్యాబ్ కాదు. సో ద ల్యాబ్స్ ఆర్ ఆల్సో టూ లెంతీ. సో ఇట్స్ ఫైన్, మనం కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. అట్లీస్ట్ 3 laps తీసుకున్నా యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్. సో నైస్. ఇలా ఇక్కడ కూడా చాలా లాంగ్ క్యూ ఉంది. సో పీపుల్ ఆర్ లైక్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు ద కార్ట్ అనమాట. సో ఎవ్రీ వన్ ఈజ్ సో ఎక్సైటెడ్. సో మనం ఎన్ని కార్స్ డ్రైవ్ చేస్తున్నా కానీ వెన్ వీ కమ్ టు కార్ట్ ఇట్ విల్ బి గుడ్. సో ఇది నా టర్న్ ఇప్పుడు. సో ఐఎమ్ ఆల్సో ఆల్ సెట్. సో నా కార్ట్కి నేను వెళ్తున్నా. I also got 1 cart after a long wait. Nice. So same instructions in the చెప్పాను కదా. So all those instructions will be given to us. And started. సో నేను కూడా కొద్దిగా స్లో స్టార్ట్ చేశాను. అండ్ జస్ట్ టు మేక్ ష్యూర్ ఐ డోంట్ హిట్ ఎనీవన్. సో నైస్. ఓకే, మై ల్యాబ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్టర్స్ అండ్ కేర్ టేకర్స్ అందరూ ఉంటారు. సో దెర్ ఈస్ నథింగ్ టు బి వరీడ్ అనమాట. సో ఎవ్రీ వన్ విల్ బి దేర్. అండ్ ఎంటైర్ ల్యాబ్స్ ఆర్ సరౌండెడ్ విత్ టైర్స్. సో దానివల్ల మీకు ఎలాంటి హామ్ అయితే ఏం జరగదు. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఎ గుడ్ రేస్ అండ్ ఎ గుడ్ స్టీరింగ్. సో నైస్. నేను we also took like 7 laps and 3 laps like that. So we also enjoyed a lot. సో వీడియోని కొద్దిగా కట్ షార్ట్ చేస్తున్నాను. అండ్ యా, నైస్. ఓకే, ఐమ్ హియర్. 1 lap కంప్లీట్ అయింది. సో ఇంకా అలా ల్యాబ్స్కి వెళ్తూనే ఉన్నా. నైస్. అసలు అంటే ఇట్స్ వెరీ హాట్ బట్ ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్లీ మనం ఎంజాయ్ చేయొచ్చు. గో కార్టింగ్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఎనీ అడ్వెంచర్ పార్క్. సో మనందరికీ చాలా ఎక్సైటింగ్ యాక్టివిటీ అయితే అది గో కార్టింగ్ ఫర్ ష్యూర్. సో నైస్. అండ్ మావాడు కూడా హీస్ ఈగర్లీ వెయిటింగ్. ఫస్ట్ వస్తా అన్నాడు కానీ తర్వాత సో వాడిని పట్టుకు వెళ్ళలేదు. సో మేమిద్దరమే కార్టింగ్ చేసేసాం. అండ్ యా, మై ల్యాబ్స్ ఆర్ డన్. సో 1 more lap to go. నైస్. సో చూడండి, ఇక్కడ చిన్న పాప కూడా ఇందాక కూర్చున్నది కదా. సో అలా ట్విన్ కార్ట్ కూడా వెళ్ళొచ్చు మనం if we bring our kids. Yes, feel the rush. Definitely feel the rush. Flip side. ఆ బోర్డ్ పైన ఉన్న నేమ్ అది. దట్స్ యాప్టింగ్.
కొద్దిగా డే టైం రావడం వల్ల వీ అవాయిడెడ్ సో మచ్ ఆఫ్ క్యూ. సో బట్ ఆ టైంలో కూడా కొంత క్యూ ఉంది, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ రష్ అనమాట. సో పర్లేదు. సో ఫైనలీ మై ల్యాబ్స్ ఆర్ డన్. సో ఇంకా విల్ బీ ఎగ్జిటింగ్ ద కార్ట్ నౌ. ఓకే, సో చూసారుగా గో కార్టింగ్. సో దిస్ ఇస్ ద ప్లేస్. వెరీ వెరీ ఫన్. సో మచ్ ఆఫ్ ఎక్సైటింగ్. సో మా వైఫ్ ల్యాబ్స్ కూడా షీ వాస్ కంటిన్యూయింగ్ దేర్. సో వీ కెనాట్ రెస్ట్రిక్ట్ అన్నమాట. ఒక 3 ల్యాబ్స్ అయిన తర్వాత వెళ్ళిపోతామని అంటే మన వల్ల అవ్వదు. సో వీ వాంట్ టు గో మోర్ టైమ్స్ అండ్ ఎంజాయ్ దేర్. సో ఫైనలీ వీ డిడ్ ద సేమ్ యాజ్ వెల్. సో మేము కూడా అదే చేసాం. సో ఫస్ట్ ఇనిషియల్గా 3 ల్యాబ్స్, తర్వాత సమ్ 7 ల్యాబ్స్ అలా తీసుకొని ఇంకా ల్యాబ్స్ చేసుకుంటూ వెళ్ళాం. బికాస్ అంత క్రౌడ్ కూడా లేదు కాబట్టి వి గాట్ సమ్ టైమ్. అట్మాస్ఫియర్ అయితే సూపర్ అండి. అసలు ఆల్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఒక ప్లేస్లో ఉండడం అండ్ దట్ ఈస్ రియల్లీ నైస్. అండ్ సో మచ్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ అండ్ నైస్ ప్లేస్ అనమాట. సో నైస్ వీకెండ్ ప్లేస్ చెప్పాలంటే యాక్చువల్లీ. సో మార్నింగ్ మనం వచ్చేసామంటే వీ కెన్ స్పెండ్ అవర్ ఎంటైర్ డే హియర్. మన అన్ని యాక్టివిటీస్ కవర్ చేసుకుని కొద్దిసేపు చిల్ అవుతూ, కొద్దిసేపు రిలాక్స్ అవుతూ, సో ఆల్ యాక్టివిటీస్ మనం కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోద్ది. అండ్ వీ కెన్ ఎంజాయ్ ది లైట్స్ యాజ్ వెల్ ఇన్ ద ఈవినింగ్. సో అది మీకు ఆ లైట్స్ గురించి తర్వాత చూపిస్తాను ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. సో మా వైఫ్ ల్యాబ్స్ కూడా అయిపోయింది. సో షీ ఆల్సో విల్ బి ఎగ్జిటింగ్ నౌ. ఓకే, సో నేను మీకు హెడ్ క్యాప్ అని చెప్పాను కదా. సో దట్ ఈస్ ది థింగ్. సమ్ కైండ్ ఆఫ్ హెయిర్ క్యాప్ మనకి ఇస్తారు. దానిపైన మనం హెల్మెట్ పెట్టుకోవాలి. సో యాక్టివిటీస్ అనేవి అయిపోయాక కొద్దిసేపు వాక్ త్రూ చేసాం. ఆ తర్వాత వీ కేమ్ టు ది రూఫ్ టాప్. సో ఇందాక మీకు చూపించాను కదా, దర్ మల్టిపుల్ ఫుడ్ ట్రక్స్ అండ్ రెస్టారెంట్స్. సో అక్కడ ఇది రూఫ్ టాప్ ఇది. సో దానిపైకి వస్తే వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ వ్యూ అనమాట. సో స్లోలీ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇట్ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. అండ్ మీరు చూసుకుంటే స్లోగా అక్కడ ఉన్న లైట్స్ మెల్లిగా లైట్ ఆన్ అవుతుంది. అండ్ ఇట్స్ రియలీ నైస్ టు వాచ్. చూడండి, సన్ కూడా మెల్లిగా సెట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ నైస్ వ్యూ యాక్చువల్లీ. అండ్ స్లోలీ లైట్స్ కూడా అలానే అన్నీ మెల్లిగా టర్న్ ఆన్ అయిపోతుంది. అండ్ ఇట్స్ గెటింగ్ డార్క్. ఇప్పుడైతే రియల్ మజా వస్తుంది మనకి. సో వన్స్ ది లైట్స్ ఆర్ ఆన్, ఈ ప్లేస్ ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా కనిపిస్తుంది మనకి. సో మార్నింగ్ అంతా ఒక డిఫరెంట్ ప్లేస్, అండ్ వన్స్ ద లైట్స్ ఆర్ ఆన్, దిస్ ఈస్ ద డిఫరెంట్ ప్లేస్. చూడండి, సో లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాక హౌ ఇస్ ఇట్ లుకింగ్? ఫ్యాంటాస్టిక్ కదా, సూపర్. సో మేమైతే ఈ లైట్స్ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. సో ఫైనలీ దే ఆర్ ఆన్. అండ్ చూడండి, ఈ రూఫ్ టాప్లో కూడా ఇట్ ఈస్ బార్డర్డ్ విత్ లైట్స్ అండ్ సూపర్. అసలు ప్రతి ఆల్ ట్రీస్ అన్నిటికీ కూడా చుట్టూరు కలర్ఫుల్ లైట్స్ పెట్టారు. అండ్ దీస్ రోప్ లైనింగ్ లైట్స్ సూపర్ కదా. యా, ఇప్పుడు ఒకసారి మీకు కిందకి వెళ్ళి అసలు మొత్తం ఎంటైర్ ఫ్లిప్ సైడ్ అండర్ ద లైట్స్ ఎలా ఉందో చూద్దాం. మీకు చూపిస్తాను అది ఇండివిజువల్గా ఎలా ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ విత్ లైట్స్. ఓకే, సో ఇదైతే పైన రూఫ్ వ్యూ అండ్ దట్ ఈస్ ద కార్ పార్కింగ్. అండ్ దెర్ ఈస్ ఎ లూనో బార్ యాక్చువల్లీ. అండ్
అండ్ ఇప్పుడు కిందకి వెళ్తున్నా, సో విల్ షో యూ. సో మీకు ఒక డిఫరెంట్ ప్లేస్ అన్నాను కదా, అండర్ ద లైట్స్. సో చూడండి, దట్ ఈస్ ద ఫ్లిప్ సైడ్. సో ఇప్పుడు చూడండి, ఆల్ ద ఫుడ్ ట్రక్స్ అండ్ ఆప్షన్స్ అయితే మీకు ఫుల్లీ గ్లోయింగ్ ఉంటుంది ఇంకా. సో సూపర్గా అనిపించింది నాకు వన్స్ ద లైట్స్ ఆర్ ఆన్. ఎంటైర్ ఫ్లిప్ సైడ్ మొత్తం గ్లోయింగ్ అండ్ గ్లోయింగ్ యాక్చువల్లీ. సో చూడండి ఎంత బాగుందో అసలు. సో దోస్ లైట్స్ అంతా మన అట్మాస్ఫియర్, ఈవినింగ్ అట్మాస్ఫియర్ని సెట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆ లైట్స్ అంతా. అండ్ అవర్ వెరీ ఓన్ లార్డ్ బుద్ధ, సూపర్ కదా, నైస్. లెట్స్ గో ఇన్ సైడ్, మీకు అది మొత్తం చూపిస్తాను ఎలా ఉందో అండ్ హౌ ఇట్ లుక్స్. ఓకే, కంప్లీట్ గ్లోయింగ్ అండ్ గ్లోయింగ్. సో చాలా ఫుడ్ ఆప్షన్స్ అండ్ డ్రింక్స్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వీ కెన్ ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్. అండ్ నేనైతే మొత్తం ఒకసారి ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు, ఎలా అయితే ఈ లైట్స్ అంతా ఆ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తున్నాయో. సో సి ఆల్ కలర్ఫుల్ లైట్స్, బ్యూటిఫుల్గా అనిపించింది నాకు అసలు. సీయింగ్ ఆన్ లైవ్ చాలా అపీలింగ్గా అనిపించింది. అండ్ ఇట్స్ గెటింగ్ చిల్ ఆల్సో. సో ఈవినింగ్ కదా, కొద్దిగా అట్మాస్ఫియర్ కూడా చిల్ అవుతుంది అండ్ ఇట్స్ గెటింగ్ కూల్. వాచింగ్ దీస్ లైట్స్ రియలీ స్టన్నింగ్ అండి అసలు. సో సూపర్గా అనిపించింది నాకు. మా వాడైతే అసలు ఆగట్లేదు. సో ఇప్పుడు గోకాటింగ్ మార్నింగ్ టైంలో చూసారు కదా, చూడండి ఈవినింగ్ ఎలా ఉంటుందో. సో కంప్లీట్ లైట్స్ ఆన్ అండ్ క్రేజీ రియల్లీ క్రేజీ, సూపర్ నైస్ కదా. దిస్ ఇస్ ద రోడ్ రేస్. ఇక్కడ ఈ క్యాప్షన్ అయితే నాకు బాగా నచ్చిందండి, యూర్ ఎగ్జాక్ట్లీ వేర్ యూ నీడ్ టు బీ అని. సో దట్ రియల్లీ యాప్ట్స్ టు ద ప్లేస్. సో యా, డెఫినెట్లీ. అండ్ ఈ బంజీలోనే ఒక మినీ బంజీ అని చెప్పొచ్చు, దట్ ఈస్ బిలో 40 kgs. సో అది ఇప్పుడు మీరు ఇందాక చూసిన లెఫ్ట్ సైడ్ది, దట్ ఈస్ 25 feet యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది దిస్ ఈస్ ద 40 feet బంజీ. సో మార్నింగ్ మా వైఫ్ చేసింది ఆ వీడియో చూపించాను కదా మీకు. సో దట్ ఈస్ వేర్ షీ డిడ్ ద బంజీ జంక్షన్. సో ఇక్కడే ఆ బంజీ జంక్షన్ చేశారు. సో ఇట్స్ స్టన్నింగ్. లైట్స్లో అయితే ఇంకా అల్టిమేట్గా ఉంది అసలు. ఎంటైర్ పోల్స్ మొత్తం లైట్స్ ఆన్ అయినాయి. అండ్ ఇక్కడ ఉన్న జిప్ లైనింగ్ యాక్టివిటీస్ కానీ అండ్ అదర్ యాక్టివిటీస్ మొత్తం, అంటే ఇండోర్ గేమ్స్ కానీ ఇవన్నీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ లైట్స్. సో సూపర్గా గ్లో అవుతుంది ఎంటైర్ ప్లేస్. చూడండి జిప్ లైన్ టవర్ ఎలా ఉందో. సో మార్నింగ్కి ఈవినింగ్కి కంప్లీట్ గ్లో అనమాట. సో సూపర్గా అనిపించింది నాకు ఈ లైటింగ్స్ అయితే. సో ఇంక మనం అలా పైకి వెళ్ళి జిప్ లైన్ యాక్టివిటీస్ చేయాలి. అండ్ సో మా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో వీ విల్ బీ రిటర్నింగ్ నౌ. సో నేనైతే మొత్తం మీకంతా అండర్ లైట్స్ కూడా ఎలా ఉంటుందో చూపించాను కదా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మాకు కూడా టైం అయిపోయింది అండ్ ఇప్పుడు మేము ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఆ రోప్ లైటింగ్స్ అయితే దే ఆర్ రియల్లీ అల్టిమేట్ అనమాట. సో సూపర్గా అనిపించింది నాకు. అండ్ కిడ్స్, ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ప్లేస్. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ 1 day యాక్టివిటీ టైప్లో ఉంటుంది ప్లేస్. మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ యాక్టివిటీస్, సో మెనీ పీపుల్, మంచి సిట్అవుట్ ఏరియా, పైన డ్యాన్స్ యాక్టివిటీ, డ్యాన్స్ స్టేజ్ అన్నీ ఉన్నాయి. సో సూపర్గా అనిపించింది. సో బ్యూటిఫుల్, రియలీ బ్యూటిఫుల్. సో నేను ఇలా ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మంచి వీడియోస్ ఇలా తీసి మీ అందరితో షేర్ చేస్తాను. సో మీకు కూడా ఆ కైండ్ ఆఫ్ ప్లేసెస్ తెలుస్తాయి అండ్ యూ కెన్ ఆల్సో గో అండ్ ఎంజాయ్. సో చూడండి, దిస్ ఇస్ ద ఐ మీన్
లైక్ కైండ్ ఆఫ్ డ్యాన్స్ ఫ్లోర్ ఇది. సో పైన ఉందని చెప్పాను కదా, సో కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో దాని నుంచి వ్యూ చూస్తే అల్టిమేట్ ఉంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ లోడెడ్ విత్ లైట్స్. సో ఫుల్ గ్లో అయితే అయిపోతుంది లెఫ్ట్ సైడ్ మొత్తం. సూపర్. నాకు కూడా కొద్దిగా టైం దొరికింది. అండ్ మూడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ నాకు కూడా మంచి స్టెప్స్ వేయాలనిపించింది. సో ఐ ఆల్సో గాట్ సమ్ ఛాన్స్. సో నేను కొన్ని స్టెప్స్ వేసాను. దాచుకోకు ఇంక దేనిని కోలేని పని తొంగి చూడు కింద నింగిని గాలికే కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని ఒక షాట్ లో ఉత్సాహమే ఒక షాట్ లో ఉల్లాసమే ఒక షాట్ లో క్రోషమే ప్రతి షాట్ లోపలే ఓడియమ్మ హీటు ఈడిఎంలో. సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ ప్లేస్. సో నేను ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను. సో దట్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ ప్లీజ్ help and support us by subscribing to our channel. Okay, thank you. Bye bye. Enjoy the video. Bye.